యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. సమయం ముందు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకునే ముందు మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరమద్వాసులను గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన నిన్ను పాటల ద్వారాను వాక్యపట్నం ద్వారాను స్తుతించి మహిమపరిచి గణపరిచి ఉంటున్నాం. ఇదిగో తండ్రి, ముందున్నటువంటి యొక్క సమయం చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం అయినా మీకు మహిమకరంగా జరగాలని కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క దినమందునైనా మేము నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క లేఖనములతో మేము నేర్చుకుని చుంటుండగా ఆయన మంచి జ్ఞానమును అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క దినమందు తండ్రి నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యొక్క మాటలు మేము నేర్చుకొనొచ్చు మా యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతూ ఆయన మేము ఇంకా నీ సన్నిధానంలో సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. అదేవిధంగా తండ్రి, సమయం మందు తండ్రి అయినా ఈ యొక్క వాక్యాన్ని బోధించుటకు నిలబడి ఉంటుండగా నీ కృపచేత మమ్మల్ని నింపమని, నీ యొక్క గ్రంథంలో యొక్క మాటలు తండ్రి వివరించి బోధించాలని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. సమయం మందు మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకున్నట్లయితే అంశం ఏంటంటే భారము అనేటువంటి అంశం మీద మనము కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క మాటలను మనము నేర్చుకుని వారమై ఉంటున్నాము. అయితే ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఈ యొక్క భారము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకునే వారిగా ఉండాలి. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే చాలామంది కూడా ఈ యొక్క లోకములో భారముతోనూ అదేవిధంగా ప్రయాసముతోనూ తమ యొక్క జీవితంలో వారు గడుపుతున్నట్లు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క భారం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి హృదయంలోనూ మనిషి యొక్క జీవితంలోనూ ప్రతి ఒక్కరు కూడా భారముతో తన యొక్క జీవిత యాత్రను కొనసాగుతున్నట్లు కూడా మనము చూసేటట్టు వారికి మనం ఉంటున్నాం. అయితే ఇక సమయమందు మనము ఆలోచన చేసినట్లయితే భారము ఎవరు కలిగి ఉంటున్నారు, అదేవిధంగా క్రీస్తునందున్న వారికి ఎటువంటి యొక్క భారము కలిగి ఉంది, అదేవిధంగా క్రీస్తు లేనటువంటి వారికి ఎటువంటి యొక్క భారము వారు కలిగి ఉన్నారో ఒకసారి మనము గ్రంథం ద్వారా మనము ఆలోచన చేసే వారికి మనం ఉండాలి. ఎందుకంటే మనము చాలామంది కూడా ఎటువంటి యొక్క బరువు బాధ్యతలు భారము లేకుండా ఈ యొక్క లోకంలో తిరుగుతూ మనము చూస్తూ ఉంటుంటాం. అదేవిధంగా ఎటువంటి యొక్క పని లేక ఎటువంటిది లేక వారి యొక్క లోకంలో తిరిగేటట్టు వారిగా ఉంటున్నారు. అదేవిధంగా తన యొక్క కుటుంబ భారము లేక, అదేవిధంగా దేవుని యొక్క పని భారము లేక, అదేవిధంగా ఎటువంటి యొక్క భారము లేక చాలామంది కూడా తన యొక్క జీవితంను వృధాగా వ్యర్థముగా గడిపే వారికి మనము చాలామందిని మనం చూస్తూ ఉంటుంటాం. అయితే ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే మన యొక్క భారము ఏదైనా ఉన్నట్లయితే మన యొక్క భారాన్ని మీ యొక్క చింత యావత్తును నా మీద వేయుడని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నాడు. మీ యొక్క భారము మీ యొక్క చింత యావత్తును నా మీద వేయుడి. అదేవిధంగా ఆయన నా కాడి సులువుగాను భారముగాను ఉన్నది. అంటే దేవుని యొక్క పని విషయంలో అంత సులువుగా కాదు కానీ అంత భారముగా కాదు. అయితే దేవుని యొక్క పని విషయంలో మనము ఆసక్తి కలిగి ఉన్నట్లయితే అది తేలికగా ఉంటుంది. అది బరువుగా ఉన్నటువంటి యొక్క భారాన్ని దేవుడు దానిని తేలిక చేసేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక విధంగా భారంతో ఉన్నట్లు కూడా మనం చూస్తుంటున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకంలో ఉన్నప్పుడు సమస్త ప్రజలను పిలిచి ఆయన ఒక మాట సెలవిస్తుంటున్నాడు. ఎందుకంటే అనేకులు ఎటువంటి యొక్క భారం కలిగి ఉన్నారంట, ప్రయాసపడే వారిగా ఉంటున్నారు. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రయాసం ముందు వారు భారము కలిగి జీవిస్తున్నట్లు కూడా మనము చూస్తుంటున్నాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యంలో మనం అక్కడ చూస్తుంటున్నాం. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సంబోధిస్తున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, అంటే ఏదో ఒక విధంగా భారము మోసుకున్నటువంటి వారుగా ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్క మనిషిని మనము చూస్తుంటున్నాం. అది ఎటువంటి కుటుంబ భారం అయితేనేమి, లేకపోతే ఆఫీస్ భారం అయితేనేమి, లేకపోతే ఉద్యోగ భారం అయితేనేమి, లేకపోతే పని భారం అయితేనేమి, ఏదో ఒక బరువు బాధ్యతలు మోసుకొనుచు ఈ యొక్క లోకంలో దేవునికి సమయం ఇవ్వకుండా ఈ యొక్క లోకంలో వాళ్ళు
మునిగిపోయేటట్టు వారికి ఉన్నట్లు కూడా మనము చూస్తుంటున్నాం. అందుకని ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే ఎవరి యొద్దకు వచ్చే విశ్రాంతి దొరుకుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే మనకు విశ్రాంతి దొరుకుతుంది. క్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే మనకు నెమ్మది దొరుకుతుంది. క్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే మనకు అలాంటి యొక్క భారము అనేటువంటిది సులువుగా ఉంటుందని కూడా మనము లేఖనాల ద్వారా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఆయన ఈ యొక్క మాట ఆయన ఊరికి అనలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రయాసపడుచు అనేకమైనటువంటి యొక్క భారములు కలిగి నానా ఇబ్బందులు పడుతున్న వారిని గమనించి మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. అయితే ఎంతమంది దేవుని యొక్క మాట విని, ఎంతమంది క్రీస్తు ప్రభువారి యొక్క మాట విని దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉంటున్నారు? ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉంటున్నారు? దేవుని మాట విని ఎంతమంది దేవుని యొక్క సన్నిధానంలో గడిపేవారిగా ఉంటున్నారంటే చాలా తక్కువగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాట వినకపోవడం వలన, దేవుని యొక్క పనికి ఆటంకం కలిగటం వలన, అదేవిధంగా దేవుని యొక్క పనిని వారు పాడు చేసేదానికి కూడా ప్రయత్నం చేసేవారుగా ఉంటున్నారు. అయితే ఇలాంటి యొక్క ప్రయాస అది ఎటువంటిదంట వారికి భారముగా ఉంటుందని కూడా మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. కనుక దేవుని యొక్క మాట విని దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు విశ్రాంతి కలగజేస్తానని కూడా ఆయన సెలవిస్తుంటున్నాడు. కనుక మన యొక్క పనుల భారము, ఈ యొక్క ప్రయాస భారము మనం మాని క్రీస్తు ప్రభు వారికి మనము సొంత రక్షకునిగా మనము అంగీకరించే వారిగా ఉన్నట్లయితే దేవుడు వారిని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా కీర్తన గ్రంథము 55వ అధ్యాయంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వాక్యంలో మనం ఒకసారి పరిశీలన చేసేవారిగా మనం ఉండాలి. 22వ వాక్యము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. అంటే ఇక్కడ మనము ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క మనిషిలో భారం అనేటువంటిది ఉంది. అది ఎటువంటి భారమైనా సరే, అది నువ్వు ఆ యొక్క భారాన్ని నువ్వు మోయకుండా ఎక్కడ విడిచిపెట్టమంటున్నాడు ఆయన? నీ భారం యెహోవా మీద మోపము. అంటే నీ యొక్క భారంతో నువ్వు ఉన్నావు కనుక నీ యొక్క భారాన్ని, అదేవిధంగా నీకున్నటువంటి యొక్క ఇబ్బందులు, నీకున్నటువంటి యొక్క కష్టములు, ఆ యొక్క బాధలు, అదేవిధంగా నీకున్నటువంటి యొక్క అనేకమైన యొక్క సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క భారము ఎవరి మీద మోపమని గ్రంథం సెలవిస్తున్నదంటే యెహోవా మీద మోపమని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చినట్లు కూడా మనం చూస్తుంటున్నాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఎప్పుడైతే నీ యొక్క చింత యావత్తును, నీ యొక్క భారములు, నీ యొక్క బాధలు అవన్నీ కూడా నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, ఆయన నిన్ను ఆదుకునేవాడిగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను కాపాడేవాడిగా ఉంటున్నాడు. మనము దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క సన్నిధానంలోకి రాకుండా, దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క బలలో మనం పాలపంపులు పొందకుండా దేవుని మీద మనం భారం వేసినట్లయితే దేవుడు మన యొక్క మాట వినడు అని కూడా మనం తెలుసుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు అందరి మాట వింటాడు, కానీ అది ఎవరి మాట వింటాడో అంటే అది ఎవరి మాట వింటాడని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే యేసుక్రీస్తునందు ఆయన విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడి సంఘంలో ఉంటారో వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేవారిగా ఉంటున్నాడు. ఇక లోకంలో ఉన్న ఎవరు ప్రార్థించినా కూడా దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకింపడినాడని కూడా మనము చూస్తుంటున్నాం. అన్యులు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఎవరైతే క్రీస్తు ప్రభు వారిని ఆయన ఒప్పుకుంటారో, ఆయన రక్షకునిగా అంగీకరిస్తారో, బాప్తిసం పొందుతారో వారి యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడని కూడా మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మనము బాప్తిసం పొందకుండా, రక్షింపబడకుండా, మనము అలాంటి క్రియ మనం చేయకుండా మనం ఎంత ప్రార్థించినప్పటికీ, నువ్వు గంటలు ప్రార్థించినప్పటికీ, నువ్వు మోకరించి ప్రార్థించినప్పటికీ, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పటికీ నీ యొక్క ప్రార్థన దేవుని చెంతకు చేరదని కూడా మనము గ్రంథం ద్వారా మనం తెలుసుకునే వారికి మనం ఉండాలి. కనుక మనము మన యొక్క భారము దేవుని మీద మోపుతున్నామంటే, దేవుడు మన యొక్క భారాన్ని తీసివేస్తున్నాడంటే మనము ఎంతో మధ్యలో ఉన్నటువంటి ఎంతో మనము ఆ యొక్క క్రియ అనేటువంటిది జరగాలని కూడా మనము గ్రంథం ద్వారా మనం చూస్తుంటున్నాం. అందుకని ఇక్కడ నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును.
నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ఎవరిని కూడా నీతిమంతులను ఆయన ఎన్నటికి కూడా కదలనీయడు. దేవుని యొక్క పరిచారకులను, దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క పిల్లలను కూడా ఎన్నటికి ఆయన కదలనీయడని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు మనకున్నటువంటి యొక్క ఇబ్బందులు, కష్ట నష్టములు, బాధలు చూసి మనము భయపడచ్చునేమో, కానీ దేవుడు వాటి నుంచి మనల్ని కదలనీయడానికి కూడా మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. కనుక మనము చేయవలసిందల్లా ఏంటిదంటే మన యొక్క భారము, మన యొక్క చింత యావత్తును అది మొత్తాన్ని కూడా మనము యెహోవా మీద మనం మోపేవారిగా ఉండాలి. దేవునికి మనం అప్పచెప్పేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆదుకునేదానికి ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడని కూడా మనము గ్రంథం ద్వారా మనం చూస్తుంటున్నాం. కనుక అలాంటి యొక్క జీవితంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని మీద ఆధారపడేటువంటి యొక్క జీవితం కలిగి ఉండాలి. మనము ఉదాహరణగా మనము కుటుంబంలో మనం చూసినట్లయితే పిల్లలు ఎవరి మీద ఆధారపడతారు? తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. అదేవిధంగా భార్య ఎవరి మీద ఆధారపడుతుంది? భర్త మీద ఆధారపడుతుంది అన్నమాట. అదేవిధంగా మనము కూడా ఎటువంటి వారికి ఉండాలి? దేవుని యొక్క పిల్లలుగా మనం ఉంటున్నాము. అదేవిధంగా దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉంటున్నాము. కనుక మనం ఎవరి మీద మనం ఆధారపడాలంటే దేవుని మీద మనము ఆధారపడేవారిగా ఉండాలి. దేవుడు మనకు ఇది చేస్తాడు అనేటువంటి యొక్క నమ్మకం మనకు కలిగి ఉండాలి. ఏదైనా తన కుమారులు కానీ కుమార్తెలు కానీ అడిగినట్లయితే తల్లిదండ్రులు ఏదైనా తీసి ఇయ్యడా? ఎందుకంటే ఇక లోకానుసారంగా ఉన్నటువంటి యొక్క మనుషులే అలాంటి యొక్క ప్రేమ కలిగి కుటుంబంలో జీవిస్తున్నప్పుడు ప్రతి ఒక్క మనిషిని సృష్టించిన దేవుడు అలాంటి యొక్క ప్రేమ కలిగి లేడా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మన అందరిలో ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. కనుకనే మన యొక్క భారము ఆయన మీద వేసినట్టే దేవుడు మనల్ని ఆదుకునే వారిగా ఉండడానికి కూడా మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా మనము రెండవదిగా మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ అధ్యాయము 3వ వాక్యం, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ సొలొమోను మహారాజు ఆయన తెలియపరుస్తున్నాడు, నీ యొక్క పనుల భారము యెహోవా మీద నుంచుము. అంటే మనము చేస్తున్నటువంటి యొక్క పని విషయంలో అయితేనేమి, మనం చేస్తున్నటువంటి యొక్క పనులన్నిటినీ కూడా మనము ఎవరి మీద మనం మోపాలంట? యెహోవా మీద నుంచుము అని కూడా మనం అక్కడ చూస్తుంటున్నాం. కనుక నీ యొక్క ఉద్దేశములు అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశములు, మన యొక్క తలంపులు, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే మనము వాటిని నెరవేర్చుకోవాలంటే వాటిని మనం ఏం చేయాలంటే మొట్టమొదటిదిగా యెహోవా మీద మనము ఉంచేవారిగా ఉండాలి. కూర్చో సార్, కూర్చో, కూర్చో. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ నీ యొక్క పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అంటే మన యొక్క పనుల భారం అయితేనేమి, మనం చేస్తున్నటువంటి యొక్క పనిలో అయితేనేమి, అదేవిధంగా మనము ఎంత కష్టంతో చేస్తున్నట్టుగా ప్రతి పనిని కూడా ఏదైనప్పటికీ కూడా అది దేవుని మీద మనము వేసి దేవునిని మనం అడిగేవారిగా ఉండాలి. దేవునిని మనము వేడుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మీరు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ప్రార్థన లేకుండా ఆయన గడపలేదు. ఎందుకంటే ఆయన శ్రమలు వచ్చినప్పుడు, అదేవిధంగా సువార్త ప్రకటించినప్పుడు, ఆయన యొక్క 33 సంవత్సరముల యొక్క భూమి మీద జీవించినప్పుడు ఆయన దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాడు, దేవునితో ప్రార్థనా జీవితం ఆయన కలిగి ఉంటున్నాడు. ఆయనకున్నటువంటి యొక్క బాధలన్నింటినీ కూడా దేవునికి చెప్పేవాడుగా మనము గ్రంథం ద్వారా మనం చూస్తుంటున్నాం. కనుక మన యొక్క పనుల భారమును యెహోవా మీద ఉంచినట్లయితే దేవుడు వాటిని ఏం చేస్తారంట? మన ఉద్దేశములను, మన యొక్క తలంపులను, మన యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా దేవుడు సఫలపరుస్తాడని కూడా మనము గ్రంథం ద్వారా మనం చూస్తుంటున్నాం. కనుక మన యొక్క జీవితంలో మనం ఏది కూడా పొందుకోలేదని మనము త్రుట్టిల్లిపోకుండా, ఏది కూడా మనము మనకు ఏది కూడా దొరకటం లేదని, మనము అడిగింది మనకు రావటం లేదని మనము కృంగిపోకూడదు. ఎందుకంటే దేవుడు
తగిన సమయం ముందు దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన కాడి కింద మనము ఆ యొక్క సమయం వరకు మనం వేచి ఉండేవారిగా మనం ఉండాలని కూడా వాక్యం బోధిస్తుంటున్నది. కనుక మనము చాలామంది కూడా మనము లోకానుసారంగా మనం చూసినట్లయితే దేవునిలో లేని వారు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. దేవునిలో లేని వారు వాళ్ళు అనేక రంగములలో అనేకమైన విధములుగా అభివృద్ధి చెందుతూ వారు ఆశీర్వదించబడినట్లుగా జనాలకు వారు కనపడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క సంబంధికులు, దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉంటారంటే దినదినము దేవునిలో ఉన్నటువంటి వారు కృషించిపోయేవారిగా ఉంటున్నారు, కృంగిపోయేవారిగా ఉంటున్నారు. అయితే మనము వారికి, లోకంలో ఉన్న వారికి, దేవునిలో ఉన్న వారికి మనం వ్యత్యాసము ఆలోచన చేసినట్లయితే ఒకానొక సమయమున వారికి ఉన్నటువంటి ఆస్తిని వారు పోగొట్టుకునేవారుగా ఉంటారు. అదేవిధంగా దేవునిలో ఉన్నవారు నిత్య జీవాన్ని వారు పొందుకోగలుగుతారని కూడా వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కనుక మన యొక్క మార్గములో, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులను, మన ఉద్దేశములు దేవుడు ప్రతిదీ కూడా ఆయన గమనిస్తుంటున్నారు. ప్రతిదీ కూడా అది మంచి కోసమే మనం ఆలోచన చేసి ఆ యొక్క భారములు యెహోవా మీద మోపినట్లయితే ఆ యొక్క ఉద్దేశములు దేవుడు మనల్ని సఫలము చేస్తారని కూడా మనము గ్రంథం ద్వారా చూడగలుగుతూ ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము, ఇవన్నీ గాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఇక్కడ పౌలు ఆయన తెలియపరుస్తుంటున్నాడు. ఎందుకంటే పౌలుకు కూడా ఒక భారము ఆయన కలిగి ఉంటున్నాడు. ఏం భారము? కుటుంబ భారమా, లేకపోతే ఏమైనా సమస్య, ఏదైనా భారం కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క పని విషయంలో ఆయన భారం కలిగి ఉన్నాడు. అదేవిధంగా మనము ఆలోచన చేసినట్లయితే ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఎందుకంటే దేవుని యొక్క పని జరిగించాలని, దేవుని యొక్క క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలని, అదేవిధంగా ఆయనకు దినదినం ఆయన భారము కలిగి ఉన్నట్లు కూడా మనము చూస్తుంటున్నాం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన యొక్క ఆ యొక్క బోధను క్రీస్తు ప్రభు వారికి అప్పచెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క లోకంలోకి వచ్చి ఆ యొక్క బోధను ప్రకటించినప్పుడు ఆ యొక్క బోధను అపోస్తులకు మాత్రమే ఆయన ప్రకటించి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క బోధను అపోస్తులకు ప్రకటించినప్పుడు వారు వెళ్ళి ఏం చేశారంట, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అక్కడ చూస్తుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క భారమైనటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క శిష్యుల మీద ఆయన పెట్టి ఉన్నాడు. ఏ భారము? సువార్తను ప్రకటించవలసినట్టుగా భారము మోపబడి ఉన్నది. అందుకనే పౌలు అంటాడు అన్నమాట, సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన నేను నాకు శ్రమ అని ఆయన తెలియజేస్తుంటున్నాడు. కనుక ఆయన ఎటువంటి యొక్క భారం కలిగి ఉన్నాడంటే సువార్త ప్రకటన భారం కలిగి ఉన్నాడు. అనేకులకు నశించిపోతున్న అనేకులు సువార్త ద్వారా రక్షింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా తన యొక్క జీవితంలో మార్పు చెందాలి. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి కొరకు ఆయన చనిపోయి ఉన్నాడని చెప్పి తెలియజెప్పాలి. క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానమే సువార్త ప్రకటన. ఎందుకంటే చాలామంది కూడా సువార్త అనగా లేకపోతే ఎటువంటిది అంటే చాలామంది సువార్త అంటే మంచి వార్తనో లేకపోతే శుభవార్తనో ఇలా విధాలుగా చెబుతూ అవగాహన లేని స్థితిలో వారు మనం చూస్తుంటున్నాం. అంటే సువార్త అనగా క్రీస్తు యొక్క మరణమును, సమాధిని, పునరుత్థానమును ఈ మూటి గురించి ప్రకటించుటయే సువార్త. అంటే క్రీస్తు యొక్క సువార్త, క్రీస్తు యొక్క బోధ. ఈ యొక్క బోధను ప్రకటించుటకు ఆ యొక్క శిష్యులను ఎన్నుకున్నట్లు కూడా మనం చూస్తుంటున్నాం. వారందరూ కూడా వెళ్ళి సర్వ సృష్టికి వారు సువార్తను ప్రకటిస్తుంటున్నారు. అదేవిధంగా అందరికీ కూడా వారందరూ కూడా బాప్తిసం ఇచ్చినట్లు కూడా మనం అక్కడ చూస్తుంటున్నాం. ఎందుకంటే ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. బాప్తిసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క విషయం అని తెలుసుకోవాలి. చాలామంది కూడా బాప్తిసం పొందక రక్షింపబడుతున్నామనేటువంటి ఆలోచనలో చాలామంది ఉంటున్నారు. బాప్తిసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క బాప్తిసం లేనిది మనకు రక్షణ అనేటువంటి దొరకదు. ఆ యొక్క బాప్తిసం లేకపోతే మనము రక్షించబడము.
ఆ యొక్క పాపపు జీవితంలోనే మనం జీవిస్తామని కూడా మనం తెలుసుకునే వారిగా ఉండాలి. కనుక నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కనుక ఏమి నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభు అని ఆయన నమ్మాలి. అదేవిధంగా ఆయన యొక్క లోకానికి వచ్చి మన అందరి పాపముల నిమిత్తం చనిపోయి ఉన్నాడని తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క క్రియ జరిగినప్పుడే నువ్వు నిత్య జీవాన్ని కానీ సంఘములో కానీ నువ్వు చేరగలవని మనము ఆలోచన చేసేవారిగా ఉండాలి. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి యొక్క క్రైస్తవులైనా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఇదియోగాక సంఘములన్నింటిని గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. అంటే దినదినము సంఘములో గడిబిడి లేయటము, సంఘము చీలిపోవటము, సంఘము విడిపోవటము, సంఘములో పెద్దలు అలిగిపోవటము, ఇలాంటివన్నీ కూడా ఆయన చూచినప్పుడు ఆయన ఎక్కువ భారము నా మీద మోపబడి ఉందని తెలుసుకొని అలాంటి యొక్క భారంతో ఆయన ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. సంఘముల ఎడల ఆయన భారం కలిగి ఉంటున్నాడు. అనేకమైన యొక్క సంఘములు ఏర్పాటు చేసుకుంటూ సువార్థికులను తయారు చేస్తూ అదేవిధంగా అక్కడ స్థిరపరచుకుంటూ అలాంటి యొక్క భారముతో పౌలు ఉన్నట్లు కూడా మనం ఆ యొక్క వచనంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. 29వ వచనంలో, ఎవడైనను బలహీనుడాయన నేనును బలహీనును కాన, ఎవడైనను త్రోటు పడెనా నాకును మంట కలగదా, అతిశయపడవలసింది ఇంటి నేను నా బలహీనత విషయమై సంగతులను గురించి అతిశయపడదును. అంటే ఇక్కడ దేని గురించి నేను అతిశయపడాలంటే నా యొక్క సంగతులను గురించి, నా యొక్క విషయములను గురించి నేను అతిశయపడగలను. ఎందుకంటే నేను దేవునిలో నేను ఆ విధంగా ఉన్నాననేటువంటి విషయాన్ని ఆయన దృఢపరిచినట్లు కూడా మనం చూస్తుంటున్నాం. కనుక అలాంటి యొక్క భారము ఏ విధంగా అయితే పౌలు కలిగి ఉన్నాడో అలాంటి యొక్క భారము కూడా ప్రతి ఒక్క క్రైస్తవులు దేవుని యొక్క పని విషయంలో, సంగమ విషయంలో, అదేవిధంగా యొక్క ఆత్మీయ జీవిత విషయంలో భారము కలిగి ఉండేవారిగా ఉండాలి. ఏదో నామకార్థ క్రైస్తవులుగా కాదు, కానీ నామకార్థ క్రైస్తవులుగా జీవించకుండా క్రీస్తు కొరకు జీవించేవారిగా ఉండాలి. అలాంటి యొక్క భారము ప్రతి ఒక్క హృదయంలో ఉండాలని కూడా వాక్యం బోధిస్తున్నది. కనుక ఆ యొక్క ఈ భారము దినదినము నాకు కలుగుతున్నదని అపోస్తలుడైన పౌలు తెలియజేసినట్లు కూడా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యంలో, ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయాలని నాకు కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాను. దీని నిమిత్తము మనలను స్థిరపరిచిన వాడు దేవుడే. ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే, మనము భారము మోసుకొని మునుగుతున్నామని ఇక్కడ మనకు చూస్తుంటున్నాం. అలాంటి యొక్క భారముతో మనం ఉంటున్నాము. అదేవిధంగా ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచుంటున్నాము. అంటే ప్రతి ఒక్కరు కూడా అలాంటి యొక్క భారము కలిగి ఉండాలి. వారు ఎటువంటి యొక్క బాధ్యత కలిగి ఉన్నారో, వారు ఎటువంటి యొక్క భారము కలిగి సువార్త ప్రకటనలో వాళ్ళు ముందుకు పోతున్నారో, అదేవిధంగా నేటి కాలంలో ఉండే క్రైస్తవులు కూడా అలాంటి యొక్క బాధ్యత కలిగి, అదేవిధంగా అలాంటి యొక్క భారము కలిగి దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. ఎందుకంటే తన యొక్క భారమును కూడా, చింత యావత్తును కూడా దేవుని ఎదుట మనము దేవునికి అప్పచెప్పేవారిగా ఉండాలి. అదేవిధంగా నీ యొక్క భారం యెహోవా మీద మనం మోపేవారిగా ఉండాలి. మన యొక్క దేవుని యొక్క పని విషయంలో మనము మూలిగేటట్టు వారిగా ఉండాలి. ఏదో తిండి పండుకొని ఉదయం లేచి మనం యొక్క పని కాలక్షేపణ చేసేటువంటిది కాదు దేవుని యొక్క పని. ప్రతి ఒక్కరు కూడా పని భారం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉంది అని తెలుసుకొని దేవుని యొక్క పని విషయంలో చాలా భారము తీసుకునేటట్టు వారికి ఉండాలని కూడా వాక్యం బోధిస్తుంటున్నది. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో, నేను సువార్తను ప్రకటిస్తున్నా నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ.
నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడెను. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న క్రైస్తవులైనా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమైనా హెచ్చరిస్తున్నాడంటే, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఏ విధంగా ఆయన మోపబడి ఉన్నదని ఆయన గుర్తెరిగి ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీ సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పినప్పుడు ఆ యొక్క భారం ఆయన తీసుకొని ఉంటున్నాడు పౌలు. అందుకని ఇక్కడ నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు వచ్చే కారణం లేదు. నేను సువార్థికుడను, నేను అనేకులకు నేను సువార్త ప్రకటన చేస్తున్నానని నాకు గర్వకారణం లేదు. చాలామంది మనం చూసినట్లయితే చాలామంది ఏ విధంగా ఉంటారంటే, ఒక గ్రామానికి వెళ్ళి లేకపోతే ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు వారు గర్వపడుతుంటారు. ఏమని, నేనే వాక్యాన్ని బోధించినాను, లేకపోతే నేనే ఇంతమందికి నేను అక్కడ ప్రకటించినానని. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు వచ్చే కారణం లేదు. అంటే ఆయన తన యొక్క హృదయంలో గర్వపడటం లేదు. ఆయన అదేవిధంగా అతడు ఆనందించటం లేదని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అంటే యొక్క సువార్తను ప్రకటింపవలసిన భారము ఎవరి మీద మోపబడి ఉన్నదంట? అపోస్తలుల మీద మోపబడి ఉన్నది, పౌలు మీద మోపబడి ఉన్నది. అయితే దానిని వారు మోయుచున్నట్లు కూడా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మనము ఆలోచన చేస్తే మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. అంటే సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. అంటే ఎవరైతే సువార్తను ప్రకటింపకపోతారో వారికి అందరికీ కూడా శ్రమనే. ఎందుకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తును ఆయన సొంత రక్షకుడిని అంగీకరించి బాప్తిసం పొంది నువ్వు రక్షించబడతావో, క్రీస్తు యొక్క శరీరమును క్రీస్తు యొక్క రక్తమును నువ్వు పాల్పంపులు పొందుతావో, నువ్వు దేవుడు నీకు కృపానుగ్రహించినాడు. ఏమని? నువ్వు సువార్తను ప్రకటింపవలసిన భారము నీ మీద మోపబడి ఉన్నదని నువ్వు గుర్తెరిగే వారిగా ఉండాలి. అది నేను కాదులే, లేకపోతే నేను సువార్థికుని కాదు, లేకపోతే నేను విశ్వాసిగానే ఉంటాను అనేటువంటిది కాదు. ప్రతి ఒక్కరికి కూడా, విశ్వాసులకైతేనేమి, సువార్థికులకైతేనేమి, బోధకులకైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క సువార్త భారం అనేటువంటిది ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని పౌలు ఇక్కడ నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎవరైతే క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క బోధలు పోక ఉంటారో వారికి శ్రమ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అని మనం తెలుసుకునే వారికి మనం ఉండాలి. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడినట్లయితే అది దానికి జీతం దొరుకుతుంది, కష్టపడినట్లయితే అది జీతం దొరకదు. కానీ గృహ నిర్వాహకత్వం అది దొరుకుతుంది. ఇష్టపడి దేవుని యొక్క పని చేసేవారిగా ఉండాలని, కానీ కష్టంతో దేవుని యొక్క పని చేయకూడదు. అందుకని ఇక్కడ పౌలు గారు ఆయన ఏం తెలియపరిచినాడంటే, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయి నన్ను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడెను. అంటే నేను ఇష్టపడి పని చేస్తున్నాను కనుక నేను సువార్థికుడినై ఉన్నాను. ఇష్టపడకపోయినట్లయితే నేను గృహ నిర్వాహకత్వం అంటే కుటుంబంలో నేను గడిపేవాడిని, కుటుంబంతో నేను సహజీవనము, కుటుంబంతో జీవనం గడిపేవాడినని కూడా అక్కడ మనం చూస్తున్నాం. కనుక దేవుడి యొక్క పనిని కష్టంతో కాకుండా ఇష్టంతో మనం చేసేవారిగా ఉండాలి. ఇష్టంతో ఉన్నట్లయితే, ఇష్టంతో పని చేసినట్లయితే దానికి ప్రతిఫలము జీతమైనటువంటిది దొరుకుతుందని కూడా మనము గ్రంథం ద్వారా మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే, అయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించుతున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణంగా వినియోగపరచకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. అంటే పౌలు ఎవరి దగ్గర ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన ధనం తీసుకోలే, డబ్బు తీసుకోలే. నేను ఒక గంట సువార్త ప్రకటన చేస్తే 10,000, లేకపోతే అరగంట నేను బోధిస్తే 5,000, లేకపోతే 10 నిమిషాలు బోధిస్తే 2,000 అని ఆయన ధర దానికి వెల కట్టలేదు. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకు అధికారమును సంపూర్ణముగా పరచుకొనకుండా అంటే ఆయన అధికారం ఎటువంటిది ఉందంటే ఆయనకు సంపూర్ణంగా ఆయన చేతిలో ఉంది. ఆయన ఇష్టానుసారంగా చేసుకునే దానికి అవకాశం ఉంది. అయితే పౌలు ఏం చేశాడంటే ఆయన
అధికారము సంపూర్ణంగా వినియోగించుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. అంటే నేను ఉచితముగా సువార్తను నేను ప్రకటించేవారిగా ఉన్నాను కనుక నాకు జీతము అవసరం లేదని కూడా ఆయన తెలియపరిచినట్లు కూడా మనం చూస్తుంటున్నాం. కనుక సువార్త ప్రకటింపవలసిన భారము ఆయన మీద మోపబడి ఉన్నది కనుక ఆయన దేని గురించి ఆయన ఆలోచన చేయలేదు, దేని గురించి ఆయన ఆశపడలేదు. నేటి కాలంలో సువార్థికులు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద బోధకులు వాటికి వెళ్ళగట్టే వారిగా ఉంటున్నారు. ఆయనతో ఒక ఫోటో దిగితే 10,000 లేకపోతే ఇంకొక రకరకాలుగా మేము మీ గ్రామానికి వచ్చి ప్రార్థన చేస్తే 20,000, 10,000 లేకపోతే 3,000, 5,000 ఇలాంటి ఒక వెలకట్టి సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు. ఇది తప్పు అని గ్రంథము బోధిస్తుంటుంది. కనుక వాక్య ప్రకారంగా మనం నడిచేవారిగా ఉండాలి. నువ్వు ఇష్టపడి బోధించినట్లయితే, నువ్వు ఇష్టపడి సువార్తను ప్రకటించినట్లయితే నీకు జీతము దొరుకుతుంది. నువ్వు కష్టపడి, నువ్వు ఇష్టపడకుండా నువ్వు పనిచేసినట్లయితే నువ్వు ఇతరులను నువ్వు ఆశిస్తావని కూడా అక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అదేవిధంగా చివరిగా మనము ఆలోచన చేస్తే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క పుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ మనము పరిశుద్ధాత్మ దేవుడు చెలవిస్తుంటున్నాడు. ఎవరిని గురించి ఈ యొక్క మాట రాయబడినదంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ఈ యొక్క మాటలు రాయబడినట్టు కూడా మనం చూస్తుంటున్నాం. అంటే సులువుగా చిక్కులు పెట్టే యొక్క పాపమును విడిచిపెట్టాలి. అంటే మనము ఎటువంటి యొక్క పాపంలో మనం జీవిస్తున్నామంటే అది సులువుగా చిక్కులు పెడుతుంది మనల్ని. ఏదో ఒక విధంగా అది మనల్ని పాపము వైపే మనల్ని నడిపించేదానికి ప్రయాసపడుతుంటుంది. అయితే మనం వాటిని కనిపెట్టే వారిగా ఉండాలని కూడా వాక్యం బోధిస్తుంటుంది. అందుకనే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి, అంటే మనము ఎటువంటి వారిగా ఉండాలంటే భారము కలిగి ఉండాలి. పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూసేవారిగా మనం ఉండాలి. మన యొక్క లోకంలో ఎదుటివారిని మనం చూసి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము తొట్టిల్లిపోయేవారిగా ఉంటాము. మనము ఎదుటివారిని చూసి మనము దేవుడిలో ఉన్నట్లయితే మనము తొలగిపోయేవారిగా ఉంటాము. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరిచర్యల గురించి ఏమంటాడంటే గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపునా, అంటే ఇద్దరు కలిసి ఏమవుతారంట ఆ యొక్క గుంతలో పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ మనం ఎవరి వైపు చూసి మనము ముందుకు కొనసాగాలంటే ఎవరైతే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటున్నారో, ఎవరైతే ఆత్మీయంగా బలపడుతుంటున్నారో వారిని మనం గురిపెట్టి కనిపెట్టి వారిని మనం వెంబడించే వారిగా ఉండాలి. అంతేగాని విశ్వాసంలో కోల్పోయిన వారిని గురించి మనము ఆదర్శంగా తీసుకున్నట్లయితే మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము దిగదార్చుకునేటువంటి వారిగా మనం ఉంటాము. కనుక మనం ఎటువంటి వారికి ఉన్నామనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ గ్రంథకర్త ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాలి. మన ఎదుట ఒక పందెమైనటువంటిది ఉంది. ఆ యొక్క పందెములో మనము గెలవాలి అంటే పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? మనము ఓపికతో మనం పరిగెత్తే వారిగా ఉండాలి. దేనికోసం అంటే గెలుపు కోసం అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం యొక్క లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నాము. మన ఎదుట ఒక పందెమైనటువంటిది ఉంచబడింది, అది నిత్య జీవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క నిత్య జీవాన్ని మనము పొందుకోవాలంటే అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, భారములు, కష్టనష్టములు అనే వచ్చినప్పటికీ కూడా మనము సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనము విడిచిపెట్టి యేసు వైపు చూచు మనము ముందుకు కొనసాగే వారిగా ఉండాలని కూడా వాక్యం బోధిస్తున్నది. అదేవిధంగా మనము ఆలోచన చేసినట్లయితే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో ఆయనకి ఎటువంటి స్థానం ఉందంట? ఆనందం ఉంది. ఆయన విడిచిపెట్టకూడనే భాగ్యమైన ఆయన ఎంచుకోలేదు.
అంటే అలాంటి యొక్క దీవెనకరమైన ఒక స్థలాన్ని విడిచిపెట్టి ఆయన ఎవరి కోసం అంట, నీ కోసం నా కోసం యొక్క లోకంలోనికి వచ్చినట్లు కూడా మనం అక్కడ చూస్తుంటున్నాం. అందుకని ఇక్కడ ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే ఆయన అంతటి యొక్క గొప్ప ధన్యతను పోగొట్టుకొని నీ కోసము నా కోసము ఆయన యొక్క సిలువలో మరణించి ఉన్నాడని మనము తెలుసుకునే వారికి మనం ఉంటున్నాం. కనుక అలాంటి యొక్క జీవితంలో మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈరోజు మనము యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన లోక రక్షకుడై ఉంటున్నాడు, ఆయన ఒక మార్గదర్శకుడై ఉంటున్నాడు. ఆయన గాంధీ కంటే గొప్పవాడుగా ఆయన ఉంటున్నాడు. ఈ లోకంలో గాంధీని 2-3 మాటలు మాట్లాడిన తర్వాత ఆయన గొప్ప నాయకుడిగా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు ఈ మాటలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన పలికి ఉన్నాడు. నీ కుడి చెంప కొడితే ఒకటి, ఎడమ చెంప ఇవ్వండి, నీ పొరుగువారిని ప్రేమించండి. ఎన్ని మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా మాటలే. అయితే వాటిని కొంతమంది తీసుకొని వాటిని ఆదర్శంగా వారు ఇక దేశంలో ఉన్నట్లు కూడా మనం చూస్తుంటున్నాం. కనుక మనము ఎటువంటి వారిగా ఉంటున్నామంటే విషయాన్ని మనము ఆలోచన చేసేవారిగా మనం ఉండాలి. కనుక యేసుక్రీస్తు మన యొక్క పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము మనము చనిపోకుండా మన కోసం ఆయన ఆ యొక్క సిలువలో ఆయన మరణించి సమాధి చేపట్టి తిరిగి లేచిట్టున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను నిత్య జీవాన్ని తీసుకుపోయేదానికి ఆయన ప్రయాసపడుతున్నట్లు కూడా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఆయన ఆనందము కొరకు ఆయన అవమానమును భరించి ఉంటున్నాడు. అనేకులు ఆయన ఉమ్మి వేసి ఉన్నారు, కొట్టినారు, ఆయన కొరడాలతో కొట్టి ఉన్నారు. అనేక శ్రమలు, ఇబ్బందులు, అదేవిధంగా రక్తము కారినట్టుగా దేహమంతా కూడా రక్తముతో ఆయన తడిచినట్లు కూడా వాక్యము మనల్ని తెలియజేస్తుంటుంది. కనుక దానికి సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ప్రభు దినాన ఈరోజు మొదటి దినము కదా, మొదటి ఆదివారము కదా, ప్రభు బలలో మనము పాలు పంపాలి కదా అని చెప్పి చాలామంది కూడా అలాంటి ఆలోచనలు చాలామంది కూడా సంఘాలలో అలాంటి కట్టడలు, అలాంటి నియమాలు నియమించుకొని ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసినటువంటి వారికి అయితే ప్రతి ఆదివారము దేవుని మనము క్రీస్తు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారమున మనము క్రీస్తు యొక్క రక్తమును, ఆ శరీరమును జ్ఞాపకం చేసుకోవాలి. అదేదో మొదటి ఆదివారం అనో, లేకపోతే సంవత్సరానికి మొదటి పండగ దినమనో, లేకపోతే ఇలాంటి యొక్క ఆచరణలో మనం ఉన్నట్లయితే మనము తప్పు మార్గంలో నడుస్తున్నామని తెలుసుకునే వారిగా ఉండాలి. కనుక క్రైస్తవులు ప్రతి ఆదివారమున రొట్టె విరిచే వారిగా ఉండాలి. ప్రతి ఆదివారమున క్రీస్తు యొక్క రక్తము తీసుకునే వారిగా ఉండాలని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఒక వారము దేవుని సన్నిధానంలో మనము రాకపోయినట్లయితే, కోల్పోయినట్లయితే మనం దేవునితో సంబంధం మనము తెగిపోతుంటుంది, దేవునితో సహవాసము మనము కట్టయిపోయే వారిగా ఉంటాం. కనుక అలాంటి యొక్క జీవితంలో మనము జీవించకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ప్రతి వారము జ్ఞాపకం చేసుకొని ఆయనను మనము స్తుతించే, గణపరిచే వారిగా ఉండాలని కూడా మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. కనుక మన యొక్క చింత యావత్తును దేవుని మీద వేయమంటున్నాడు. ఇది భారం యెహోవా మీద మోపము, అప్పుడు వాటిని సఫలపరుస్తా అంటున్నాడు. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, నీ ఉద్దేశములు నేను నెరవేరుస్తా అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లాల మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్తుంటున్నాడు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నదని పౌలు తెలియపరిచి ఉంటున్నాడు. అదేవిధంగా సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నదాన్ని పౌలు తెలియజేసినట్లు కూడా మనం చూస్తుంటున్నాం. కనుక మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి దేవుని వైపు మనము చూసేవారిగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరించుచు, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను. సమయం ముందు మనము ప్రభురాత్రి భోజనాన్ని మనం ప్రారంభించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము